హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనాలేమో, ఎందుకంటే ఇట్లా చెప్పి చాలా రోజులు అయింది, లాంగ్ వీడియోస్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్లు మీ శివ అపర్ణ. అందరికీ దుర్గా నవరాత్రుల శుభాకాంక్షలు. నేనైతే మా ఏరియాకి దగ్గరలో ఉన్న ఊర్లో తంగడి పూలు తెంపడానికి వచ్చిన ఎంగిల్ పూల బతుకమ్మ కోసం. చిన్నప్పుడు ఎప్పుడో ఇట్లా మా తాతతో వెళ్ళినట్టు గుర్తు, మళ్ళీ ఇన్ని రోజులకి ఇట్లా తంగడి పూలు తెంపడానికి వచ్చిన ఫ్రెండ్స్. ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు అసలు పువ్వు దొరుకుతుందా లేదా అన్న డైలమాలో బయలుదేరిన, కానీ నాకైతే ఫుల్ పువ్వు దొరికింది ఫ్రెండ్స్. నేను పుట్టి ఊహ తెలిసినప్పటి నుండి ఇదే అనుకుంటా, ఒక్కదాన్ని బతుకమ్మ వేరవడం. జనరల్గా ప్రతి పండుగకి అందరం కలిసి ఉంటాము, ముఖ్యంగా బతుకమ్మ పండుగకు మాత్రం అందరం కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ వేర్చేవాళ్ళం. అప్పుడు మా మమ్మీ బతుకమ్మ వేర్చేటప్పుడు అటు బాగాలేదు, ఇటు వంపు ఉంది, ఇంకా కొంచెం పూలు ఇటు పెట్టాలి అనుకుంటూ క్యాజువల్గా చెప్పేవాళ్ళం. బట్ ఇప్పుడు ఒక్కదాన్నే వేర్చేటప్పుడు తెలుస్తుంది. బతుకమ్మ పేర్చే అంతసేపు అవి అన్నీ తలుచుకొని నవ్వుకున్నాం. ఎంతైనా పండగలప్పుడు ఫ్యామిలీ అందరు కలిసి ఉంటేనే సెలబ్రేషన్కి ఒక మీనింగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. కానీ ఈసారి నేను మా ఆయన మాత్రమే ఉండాల్సి వచ్చింది ఇక్కడ హైదరాబాద్లో కొన్ని పనుల వల్ల. బట్ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకునే జాయ్ అయితే మిస్ అయినాం ఫ్రెండ్స్ ఈసారి. ప్రతిసారి మా మమ్మీ బతుకమ్మ వేర్చడానికి కూర్చున్నప్పటి నుంచి మా తమ్ముడు, మమ్మీ మన బతుకమ్మ పెద్ద వేరువు, నువ్వు చిన్న అస్సలు వేరువకు, మంచిగా అందంగా కనబడాలి, ప్రైజ్ కంపల్సరీ మనకే రావాలి అని ప్రతిసారి సతాయిస్తాడు మా మమ్మీని. ఇప్పటికి కూడా అదే పని చేస్తాడు వాడు. ఫస్ట్ టైం అపర్ణ సోలోగా బతుకమ్మ వేసింది. ఎట్లా వేస్తుందో అనుకున్నా, సూపర్ వేసింది. ఆమె రెడీ అయిన తర్వాత నాకు ఎట్లా అనిపించింది అంటే, బతుకమ్మని చేతి నిండా పట్టుకున్న గౌరమ్మ లెక్క కనిపించింది. ఏమంటారు ఫ్రెండ్స్, నేను చెప్పింది కరెక్టే కదా? సో ఇది ఫ్రెండ్స్ మా ఎంగిలి పూల బతుకమ్మ సెలబ్రేషన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం. మీ అందరికీ ఆ దుర్గాదేవి ఆశీస్సులు ఉండాలని, మీ అందరూ మా యూట్యూబ్ ఛానల్ని సక్సెస్ఫుల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్. ఇక నుంచి కంటిన్యూస్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాం. మీరు మాత్రం ఇట్లు మీ శివ అపర్ణ అనే ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.